హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కుకు విత్ జాతిరత్నాలు సండే సిజ్లర్స్ మాత్రం అదిరిపోబోతున్నారండి. ఇక నిజంగానే వీళ్ళిచ్చే ఎంటర్టైన్మెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో కంటిన్యూస్గా నవ్వుతూనే ఉంటారు. ఎందుకంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు, అసలు నలుగురు అని చెప్పచ్చు. ఎందుకంటే దీక్ష ఒకటే కొద్దిగా కామ్‌గా ఉంటుంది. ఎందుకంటే అంతగా కలవలేదు కాబట్టి. ఇక నలుగురు ఉన్నారు చూడండి. సుహాసిని, రీతు, ఇమ్మాన్యుయల్, హరి. అస్సలు ఎక్స్‌ట్రార్డినరీగా ఈరోజైతే వాళ్ళ పెర్ఫార్మన్స్ అయితే ఉండబోతుంది. ఇక జడ్జెస్ అయితే చక్కగా నిన్నటి రోజైతే ట్రైన్‌లో అయితే వచ్చేసారు కదా! ఈరోజు ట్రైన్‌లో కాకుండా నార్మల్‌గా అయితే వచ్చారు. బట్ రైలు పట్టాల్లాగా అక్కడ ఒక డయాగ్రామ్ అయితే వేసేసారు. ఇక దాని మీద మన కుక్స్‌ని అయితే ఆడిస్తారని చెప్పుకోవాలి. ఇక కుక్స్ అయితే రావడం జరిగింది. ఇక ఒక్కొక్కరికి ఒక్కొక్కరి జాతిరత్నాన్ని ఎంపిక చేయాలి కదా! ఇక ఒక ట్రైన్ టికెట్ అయితే ఉంటుంది. దాని మీద ఒక నెంబర్ అయితే వస్తుంది. ఒక కాయిన్ బాక్స్ లాంటి దాంట్లో వేస్తే ఆ యొక్క టికెట్ వస్తే దాని మీద ఏ నెంబర్ ఉంటే ఆ జాతిరత్నం అయితే వీళ్ళకొస్తారు. ఇక డేమాన్ పవన్‌కి అయితే ఇమ్మాన్యుయల్ అయితే వచ్చాడు. ఇక శ్రీకాంత్ గారికి హరి అయితే వచ్చాడు. ఇక పల్లవి గారికైతే మన రీతు వచ్చింది. ఇక దీక్ష గారైతే మన ఆహ్, తేజు గారికైతే వచ్చారు. ఇక చివరనొచ్చేసరికి మన రాకేష్‌కొచ్చేసి సుహాసిని గారైతే వచ్చారు. ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క గెటప్ అయితే వేసుకొని వచ్చేసారనమాట. ఒకరు టీ అమ్ముకునే వాళ్ళలాగా, ఒకరు మోనాలిసా లాగా, ఒకరొచ్చేసి మన టీసీ లాగా అంటే ట్రైన్ టీసీ లాగా, ఒకరొచ్చేసి బెగ్గర్ లాగా ఇలాగ రకరకాల గెటప్స్ అయితే వేసుకొని రావడం జరిగింది. ఇక బెగ్గర్ గెటప్ వేసుకున్న హరి అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉందనే చెప్పాలి పెర్ఫార్మెన్స్. ఇక తను అలా చేస్తూ ఉంటే ఇక జడ్జెస్ కూడా నిజంగా తనతో ఒక ఆట ఆడేసుకుంటారు. ఇక రావడం బెగ్గర్ ఆ గెటప్ చూడగానే ప్రతి ఒక్కరికి నవ్వైతే వచ్చింది. ఇక దాంతో పాటు తను చేసే పెర్ఫార్మెన్స్ అమ్మా! అమ్మా! నాకు ఒక రూపాయన్నా ఎయమ్మా! నువ్వు అందంగా ఉంటే రూపాయన్నా ఇవ్వమ్మా! అని చెప్పి శ్రీదేవి గారినైతే అస్సలు ఆట ఆడేసుకుంటారనే చెప్పుకోవాలి. ఇక మన ఇమ్మాన్యుయల్ సంగతి తెలిసిందే కదా! ఇమ్మాన్యుయల్ ఏ గెటప్ వేసినా కానీ వేడి వేడి చాయ్, వేడి వేడి పకోడా అంటూ వచ్చేసాడనమాట ట్రైన్‌లో అమ్ముకునే వ్యక్తిలాగా. కానీ తనని చూడగానే ప్రతి ఒక్కరు ఏమనుకున్నారంటే నర్స్ గెటప్ లాగా వేసుకున్నాడేంటి అంటే పింక్ కలర్ ఫ్రాక్ లాగా వేసుకొని ఉంటారు కదా నర్సెస్ అలాగా అరే నువ్వు నర్స్ అనుకున్నావురా కాంపౌండర్ అనుకున్నావురా అంటూ తననైతే ఇక ఏడిపించడం జరిగింది. ఇక మన మోనాలిసా ఇక ఈ గెటప్ అయితే నిజంగా తనొచ్చి హలో గుడ్ మార్నింగ్ ఈ పూసలు ఇంత అంత అని ఇలా చెప్తూ ఉంటే నిజంగా చాలా సరదాగా అనిపించింది. ఇక మన ఇమ్మాన్యుయల్ ఊరుకుంటాడా ఇక మోనాలిసాని చూడగానే అమ్మ నువ్వేమైనా పెద్ద మోనాలిసా నిజం మోనాలిసా అనుకుంటున్నావా అడుక్కునే దానిలాగున్నావు అదేరుకునే దానిలాగున్నావు అని చెప్పి ఇంకా చూడండి ఏడిపిస్తూనే ఉన్నాడు. ఇక నీ గొంతు కూడా నార్మల్గా అలాగే ఉంటుంది కదా మళ్ళీ దానికి ఎందుకు ఈ యాస ఈ ప్రాస అన్నట్టుగా అని చెప్పేసి ఇక తననైతే ఏడిపిస్తూ ఉన్నాడు. ఇక మొత్తానికి ఇక కుక్స్ జాతిరత్నాలు అయితే వచ్చేసారు. ఇక అడ్వాంటేజ్ టాస్క్ ఏంటంటే ఇక కుక్స్ అందరికీ చెవులో అయితే మన ఇయర్ ఫోన్స్ లాంటివి పెట్టేసి సాంగ్స్ అయితే ప్లే చేస్తుంటారు. మన జాతిరత్నాలు ఒక సాంగ్ పాటల్లో ఇప్పుడు ఆ నోట్లో ఉంది బెల్లం ముక్క, ఆ బెల్లం ముక్క అనేది వాళ్ళు లిప్స్‌తో ఇట్లా బెల్లం ముక్క అని ఆ పాట పాడుతుంటే ఆ బెల్లం ముక్కని వాళ్ళు గెస్ చేసి బెల్లాన్ని తీసుకొచ్చి చూపించారనమాట. అలాగా మొత్తానికి హరి వాళ్ళు 0 పాయింట్స్‌తో ఉన్నారు. మిగిలిన వాళ్ళొచ్చేసి మన రీతు వాళ్ళకి 2 పాయింట్స్ వచ్చేసాయి. డేమాన్ వాళ్ళకి 2 పాయింట్స్ వచ్చేసాయి. ఇక రాకేష్ వాళ్ళకి 2 పాయింట్స్ వచ్చాయి. ఇక మన తేజు వాళ్ళకి కూడా 2 పాయింట్స్ అయితే రావడం జరిగింది. ఓన్లీ రాకేష్ అదే వీళ్ళకి కూడా 2 పాయింట్స్ వచ్చాయి. కానీ హరి చేసిన ఓవర్ యాక్షన్‌కి మన శ్రీదేవి గారైతే 0 పాయింట్స్ అయితే వేసేసారనమాట. చాలా సార్లు వార్నింగ్ ఇచ్చారనమాట. కావాలని సరదాగానే నువ్వు కానీ ఇంకొకసారి ఇన్వాల్వ్ అయ్యావంటే మాత్రం నీకు మార్క్స్ కట్ చేస్తాను హరి అని చెప్తూనే ఉన్నారు. అయినా కానీ ఓవర్ యాక్షన్ చేస్తూనే ఉంటాడు కదా! అస్సలకి అందుకని 0 పాయింట్స్ అయితే ఇచ్చేసారనమాట. ఇట్లా అడ్వాంటేజ్ టాస్క్ అయితే అందరికీ 2 పాయింట్స్ వచ్చాయి కాబట్టి జడ్జెస్ అందరూ డేమాన్ వాళ్ళకి ఆ అడ్వాంటేజ్ టాస్క్ గెలిచారనమాట. అంటే వీళ్ళకి ఇచ్చేశారు. వీళ్ళ ముగ్గురిలో సెలెక్ట్ చేసి. ఇక మొత్తానికి కుక్స్ అయితే చక్కగా వంట చేయడం అయితే స్టార్ట్ చేసేసారు. ఇక ఈ వంట చేయడంలో కూడా మన వాళ్ళు మధ్యలో పడిన సాంగ్స్ ఉంటాయి చూడండి. అంటే ఈ యొక్క టాస్క్ ఆడేటప్పుడు మన జడ్జెస్ కూడా ఆడారు. అలీ గారు, అలాగే సంజయ్ తుమ్మా గారు, ఇక శ్రీదేవి గారు వచ్చేసి
మా ప్రదీప్ నేను కూడా ఆడతాను ప్రదీప్, నాకు కూడా భలే నచ్చింది ఈ సాంగ్స్ అని చెప్పి, ఒక సాంగ్ నువ్వు పాడు నేను గెస్ట్ చేస్తానని చెప్పేసి నీలి నీలి ఆకాశం పాడతాడు మన ప్రదీప్. ఇక ఏంటి ఏంటి చాలా డిస్టర్బ్ ఉందంటే, డిస్టర్బ్గానే ఉంటుంది మేడం, అదే కదా డిస్టర్బ్గా ఉన్నప్పుడే కదా గెస్ట్ చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. మొత్తానికి నువ్వు యాక్షన్ చేయంటే, అదేంటి మేడం యాక్షన్ ఇప్పుడు దాకా ఎవరికి చేతులతో యాక్షన్ కూడా చేయకూడదు అనమాట నార్మల్గా, కానీ శ్రీదేవి గారు కదా జడ్జ్ కాబట్టి ఇక చేతితో యాక్షన్ చేస్తే గెస్ట్ చేసి నీలి నీలి ఆకాశం అనగానే ఇక ఆ సాంగ్ని కూనీ చేయడానికి మన ఇమ్మాన్యుయల్ హరి అయితే అస్సలు చూసుకోండి, ప్రదీప్కి అయితే అసలుకి నవ్వు ఆపుకోలేకపోయాడు, ఆ సాంగ్ని అంత కూనీ చేసేసారు మన వాళ్ళైతే. ఇక వీళ్ళకైతే మధ్యలో పచ్చ జెండా ఊపినప్పుడల్లా వీళ్ళు ఆ ట్రాక్ మీద పరిగిస్తూ ఉండాలి కుక్స్ అంతా. ఇక జాతి రత్నాల్ని బ్రతిమలాడుకొని మరి వంట చేపించుకోవాలి. వీళ్ళైతే ఒకరైనా వంట చేసే మొహాలైనా దాన్ని చెడగొట్టే మొహాలే కాబట్టి ఈసారి చాలామంది వంట కూడా చాలా చెడిపోయిందనే చెప్పాలి. ఎందుకంటే సాటర్డే వాళ్ళు ఎంత చక్కగా చేసి అందరూ 90స్లో మార్క్స్ తెచ్చుకుంటే ఈసారి 70స్లో కూడా వెళ్ళిపోయారనమాట మార్క్స్. అంత లీస్ట్ మార్క్స్ వచ్చాయి కొంతమందికి. నిజంగా ప్రతి ఒక్కరి వంట కూడా అంతంత మాత్రంగానే ఉంది. జడ్జెస్ అంత సాటిస్ఫాక్షన్ అయితే అవ్వలేదు. ఒకరు ఇద్దరికి మాత్రమే బాగా సాటిస్ఫై అయితే అయ్యారు. ఇక మొత్తానికి ఇలాగ మధ్య మధ్యలో వీళ్ళు సాంగ్స్ పాడుకుంటూ సూపర్గా జాతిరత్నాలు మాత్రం ఎంజాయ్ అయితే చేసేసారు. తర్వాత రెడ్ ఫ్లాగ్ చూపించినప్పుడు మళ్ళీ వాళ్ళ వెళ్ళి కుకింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఎవరు కోఆపరేషన్ లేకపోతే కొన్నిసార్లు అటు ఇటు టైం కూడా బేస్డ్ కాబట్టి సో కొన్ని అయితే చెడిపోయాయనే చెప్పాలి. ఇక ఫస్ట్ అయితే మొత్తానికి ఈసారి మళ్ళీ రాకింగ్ రాకేష్ అయితే మళ్ళీ రేస్లోకి వచ్చేసినట్టు ఫస్ట్ తనకు మాత్రమే మంచి కాంప్లిమెంట్స్ అయితే వచ్చేసాయి. ఇక తను మాత్రమే 94 మార్క్స్తో హైయెస్ట్ లీడింగ్లో అయితే ఉన్నాడనమాట. ఇక ప్రతి ఒక్కరికి కొన్ని రోజుల గతం గుర్తొచ్చినట్టు మళ్ళీ అలీ గారికి కూడా గతంలాగా 40 ఇయర్స్ బ్యాక్కి వెళ్ళిపోయాను, ఈ పరాటా ఈ యొక్క చిట్టినాడు చికెన్ సూపర్గా ఉందని చెప్పేశారు. నెక్స్ట్ డేమాన్ పవన్ వచ్చేసి దాన్ని అయితే కొత్తిమీర గుత్తొంకాయ అయితే చేశాడు. నిజంగానే ఇది కూడా సూపర్గా ఉందని ప్రతి ఒక్కరు పొగిడారు. నేను చేసుకునే అమ్మాయి ఎవరో అదృష్టవంతురాలని చెప్పగానే ఇక అమ్మాయి ఎవరో కాదు రీతువే కదా అని చెప్పి ఈ జడ్జెస్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇక సూపర్గా వండాడు కాబట్టి తనకు కూడా 89 మార్క్స్ సెకండ్ హైయెస్ట్ అయితే తనున్నాడు. ఇక శ్రీకాంత్ గారు కూడా నిజంగానే బ్యాచులర్ వంటకం అని చెప్పేసి పచ్చి పులుసు అలాగే ఆ యొక్క వెల్లుల్లి కారం ఇవన్నీ చేయడం జరిగింది. నిజంగా ఈయన వంట కూడా సూపర్గా ఉందంటే ఈయనకు కూడా దాదాపు 84 మార్క్స్, ఈయన కూడా థర్డ్ హైయెస్ట్ అయితే ఉన్నాడు. ఇక లీస్ట్లో 86 మార్క్స్తో అయితే ఉన్నాడు. ఇక లాస్ట్లో వచ్చేసి ఇక ఈసారి ఏమైందో తెలియదు కానీ తేజు గారు పాపం చాలా డిఫరెంట్గా ట్రై చేద్దామని చాలా హ్యాపీగా అయితే వచ్చారు. బట్ చాలా డిసప్పాయింట్ అయితే జడ్జెస్ అయిపోయారు. అలాగే తనకు కూడా డిసప్పాయింట్మెంట్ అయితే అనిపించింది. ఎందుకంటే తను చేసిన ఆ యొక్క అసలు రెసిపీయే కొద్దిగా ఉడకలేదని చెప్పేసరికి నిజంగా చాలా డిసప్పాయింట్ అయితే అయ్యింది. ఇక మిగిలిన ఓకే అని అయితే చెప్పేశారు. ఇక అలాగే పల్లవి గారు చేసిన వంటకం కూడా తను చేసింది బెంగాలీ ఫిష్ కర్రీ అన్నారు కానీ అది కర్ణాటక స్టైల్లో ఫ్లేవర్స్ అయితే మాకు కనిపించాయి అన్నట్టుగా చెప్పేశారు. ఇక వీళ్ళిద్దరూ అయితే కాస్త డిసప్పాయింట్ అయితే అయ్యారు. అలాగే ఇక మార్క్స్ కూడా చాలా డిసప్పాయింటింగ్గానే వచ్చాయన్నమాట. ఎప్పుడు తేజు గారు ఫస్ట్ సెకండ్లో ఉండేవాళ్ళు ఈసారి ఫోర్త్కి అయితే వెళ్ళిపోయారు. ఇక తేజు గారికి అయితే 81 మార్క్స్ అయితే వచ్చాయి. ఇక పల్లవి గారికి అయితే 75 మార్క్స్తో లీస్ట్లో తను మాత్రమే ఉంది. ఇలా ఈరోజు సరదాగా కాస్త ఎమోషనల్గా కాస్త ఇలా అయితే జరిగిపోయింది. ఇక మన అలీ గారు అయితే రాకేష్ గారికి అలాగే మన సుహాసిని గారికి అయితే ముద్దులు పెట్టేశారు. ఎపిసోడ్ మాత్రం అదిరిపోతుంది, చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.